ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి 25వ తేదీ నుంచి 12లోకి వస్తున్నాడు. 11లో ఉండే లగ్నాధిపతి 12లోకి వస్తున్నాడు. అలాగే మీకు 12వ స్థానంలో ఒక గొప్ప కాంబినేషన్ ఏర్పడింది. దీనివల్ల ఏమిటి, ఎటువంటి ఫలితాలు వస్తాయి? మొట్టమొదటిగా మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటారో, వివాహ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఒడిదుడుకుల్ని క్లియర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారో అవి కొంతవరకు మీకు యోగిస్తాయి. కాకపోతే ఎప్పుడైతే 25వ తేదీ నుంచి శుక్రుడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాడో, ఫైనాన్షియల్ మ్యాటర్స్, బంధువర్గానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు, కొంతమంది చూడండి ఇప్పుడు గర్భం దాలుస్తూ ఉంటారు స్త్రీలు, ముఖ్యంగా ఎందుకంటే గర్భవతులైనటువంటి స్త్రీలు, పంచమాధిపతి కదా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి అంటే ఏమీ లేదు, జాగ్రత్త అంటే భగవత్ నామస్మరణ, కేతు గ్రహానికి లేకపోతే గణపతిని తలుచుకోవడము, ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క స్వామివారి యొక్క రక్ష ఉంటుంది. అలాగే కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, న్యూ ఐడియాస్, న్యూ థింకింగ్, న్యూ ఎఫర్ట్స్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే తీరుతాయి. కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాము, 100% మంచి ప్రాపర్టీ మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నాము, ఖచ్చితంగా బాగుంటుంది. తల్లిగారికి సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. భూమికి సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. తండ్రి గారి ఆస్తి సంబంధించింది ఏదైనా ఇరుక్కుపోయింది, లేకపోతే రావట్లేదు, లేకపోతే మీకు ఏదైనా షేర్ రావాల్సింది ఆగిపోయింది. ఈ రవి గురువుల యొక్క కాంబినేషన్ ఇది ప్రధానంగా మీకు ఈ వారం మొత్తం ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ మీకు ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో చాలా చక్కటి యోగం ఉంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ విషయంలో పంచమకేతువు, పంచమాధిపతి నీచపోయి ఉండడం వల్ల ఇదేమవుతుంది, ప్లానింగ్ చేయడము మీరు ఒక్కరే సింగిల్గా కాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించి ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకోండి. లేనట్లయితే రాంగ్ డెసిషన్ కాంబినేషన్ మీకు నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంచెం పార్ట్నర్స్ని చేర్చుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ శని భగవానుడుతో పాటు కుజుడు కూడా మనకి 24వ తేదీ వరకు అక్కడే ఉంటాడు కాబట్టి కొంత స్ట్రెస్ మాత్రం 24వ తేదీ తర్వాత కొంత తగ్గుతుంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గణపతి యొక్క ఆరాధన చేయండి. కొంచెం ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది.
మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజ రాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే. ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే, మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః, ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఏదో మన సొంతం కాదు, పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేమవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టయితే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే, మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.